Hi everyone. So in the today's session I am going to discuss about the thin cylinders. So what we are going to discuss in this chapter means where these thin cylinders are used and how to recognize the thin cylinders and what are the stresses developed in the thin cylinders. So these are all the things we are going to discuss in this chapter. సో నేను ఈరోజు క్లాస్లో థిన్ సిలిండర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ థిన్ సిలిండర్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఆ థిన్ సిలిండర్స్లో డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ ఏంటి, థిన్ సిలిండర్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అనే టాపిక్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నౌ సీ హియర్. సో ద వెసల్స్ సచ్ యాజ్ బాయిలర్స్, కంప్రెస్డ్ ఎయిర్ రిసీవర్స్ ఎట్సెట్రా ఆర్ ఆఫ్ సిలిండ్రికల్ ఫార్మ్స్. అంటే మనం యూజ్ చేసే బాయిలర్స్ కానీ లేకపోతే ఏవైనా కంప్రెస్డ్ ఎయిర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. అండ్ దీస్ వెజల్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫ్లూయిడ్స్ అండర్ ప్రెషర్. సో ఈ వెసల్స్ అన్నిటినీ కూడా మనం దేనికి ఉపయోగిస్తామంటే కొంత ఫ్లూయిడ్ అనేది కొంత ప్రెషర్లో మెయింటైన్ చేయడం కోసం అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ సిలిండ్రికల్ వెసల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. Suppose if the thickness of the wall of the cylindrical vessel is less than 1/15 to 1/20 times of its internal diameter, then the cylindrical vessel is known as a thin cylinder. అంటే ఏదైనా ఒక సిలిండర్ కనుక తీసుకుంటే దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 1/15 to 1/20 టైమ్స్ ఆఫ్ ది డయామీటర్ కనుక ఉంటే ఆ టైప్ ఆఫ్ సిలిండర్ని మనం ఏమంటామంటే థిన్ సిలిండర్ అని అంటాం. సో ఇఫ్ యూ సీ ఇన్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వే, సో ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వేలో కనుక చూస్తే థిక్నెస్ని మనం టీ అనే లెటర్తో డినోట్ చేస్తాం. వీ విల్ డినోట్ ది థిక్నెస్ బై ది లెటర్ ఆఫ్ టీ అండ్ ద థిక్నెస్ టీ ఈజ్ లెస్ దాన్ 1/15 ఆర్ 1/20 టైమ్స్ ఆఫ్ డి, 1/15 టైమ్స్ ఆఫ్ డి టు 1/20 టైమ్స్ ఆఫ్ డి. సో ఇఫ్ యూ టేక్ ది డి టు ది డినామినేటర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, then what you will get means T by D is less than 1/15 to 1/20. So if this condition is reached, then we can say that type of cylinder is known as thin cylinder. మన కనుక ఒక సిలిండర్ తీసుకొని దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ది వాల్ ఇంటర్నల్ డయామీటర్ రేషియో కనుక 1/15 నుంచి 1/20 టైమ్స్ లెస్ దాన్ కనుక ఉంటే దాన్ని మనం థిన్ సిలిండర్ అని అంటాం. And in case of thin cylinders, we assume that the stress distribution is uniform over the thickness of the wall. So దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ది వాల్ మొత్తం కూడా మనకి యూనిఫామ్గా స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనం ఒకటి అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ది బేసిక్ రిగార్డింగ్ టు ది థిన్ సిలిండర్స్. సో నౌ లెట్ us see what are the stresses developed in the thin cylinders. సో ఇప్పుడు మన ఈ థిన్ సిలిండర్స్లో ఎటువంటి స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇఫ్ యూ ఫిల్ ది సిలిండర్ విత్ ఏ ఫ్లూయిడ్ అండర్ ప్రెషర్, దెన్ వాట్ ఆర్ ది స్ట్రెస్సెస్ డెవలప్. ఒక సిలిండర్ని మనం కొంత ప్రెషర్తో ఉన్న లిక్విడ్తో ఫిల్ చేస్తే ఆ సిలిండర్లో ఏమేమి స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ thin cylindrical vessel subjected to internal pressure. So here I have taken a thin cylinder and that thin cylinder is of internal diameter small d and the length of the cylinder from this place to this place is capital L. So and this is the side view of the thin cylinder. సో ఇది థిన్ సిలిండరు, దాని యొక్క లెంగ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఎల్ ఉంటుంది, క్యాపిటల్ ఎల్ ఉంటుంది. అండ్ దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి స్మాల్ డి. అదే ఈ సిలిండర్ని మనం సైడ్ వ్యూలో నుంచి కనుక చూస్తే ఇలా ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ ది ఇంటర్నల్ డయామీటర్ డి అండ్ థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్. సో థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి స్మాల్ టీ. సో నౌ వీఆర్ రైటింగ్ ది సేమ్ టర్మ్స్, అయ్యే టర్మ్స్ని రాస్తున్నా. సో లెట్ డి ఈజ్ ది ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది థిన్ సిలిండర్, టీ ఈజ్ ఈక్వల్స్ టు థిక్నెస్ ఆఫ్ ది వాల్ ఆఫ్ ది సిలిండర్, P is equals to internal pressure of the fluid and L is equals to length of the cylinder. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఈ సిలిండర్ లోపల ఒక ఫ్లూయిడ్ అనే దాన్ని ఉంచాను. సో దట్ ఫ్లూయిడ్ మే బీ ఎయిదర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఆ ఫ్లూయిడ్ వచ్చేసి మనకి లిక్విడ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే గ్యాస్ అయినా ఉండొచ్చు. సో జనరల్లీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ 1.01325 బార్.
సో అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఉన్న ఫ్లూయిడ్ని నేను ఏం చేశానంటే ఈ సిలిండర్ లోపల ఫిల్ చేశాను. ఐ ఫిల్డ్ దిస్ సిలిండర్ with a fluid under a pressure greater than atmospheric pressure. So then what happens means on the sides of the cylinders, so cylinder ki sides lo manaki ee vidhanga fluid pressure anedi act avutundi. So some pressure is acting in the longitudinal direction, so idi length direction, so ee length direction lo manaki konta pressure ani act avutundi. So this is the pressure acting in the longitudinal direction. Okay, and some pressure is acting perpendicular to the longitudinal direction. సో కొంత ప్రెషర్ వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ది ప్రెషర్ యాక్టింగ్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ది యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్. సో యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఈ విధంగా ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ని నేను ఎంత అనుకుంటున్నాను? P అనుకుంటున్నాను. Suppose if you consider the pressure acting in the perpendicular direction to the axis of the cylinder. So cylinder ki perpendicular direction lo manaki ee vidhanga pressure act avutunte, then the cylinder may fail in this way. So see here, so if the pressure is acting in this direction, so pressure force kanaka manaki ee direction lo act avutundi anukondi, then the cylinder may fail along its longitudinal direction. So one upper part, one lower part will be created. సో మనకి ఈ విధంగా ఇది యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్. సో ఈ యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్కి మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో కనుక ప్రెషర్ ఫోర్స్ యాక్ట్ అయితే సిలిండర్ మనకి 2 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ అవుతుంది. అండ్ సపోజ్ ఇఫ్ ద లాంగిట్యూడినల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది సిలిండర్, సో సిలిండర్లో కనుక మనకి లాంగిట్యూడినల్ ప్రెషర్ కనుక యాక్ట్ అవుతుంది అనుకోండి, సో దెన్ ద సిలిండర్ మే ఫెయిల్ లైక్ దిస్. So that means, so longitudinal pressure means the pressure is acting in this way, right? So this one is the axis of the cylinder. So axis of the cylinder ki అదే డైరెక్షన్ లో మనకి ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో ద ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్ ఆర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్. సో లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ డైరెక్షన్లో కనుక యాక్ట్ అవుతుంటే, సో దెన్ ప్రెషర్ వెసల్ ఆర్ ది థిన్ సిలిండర్ విల్ డివైడ్ ఇంటూ దిస్ వే. So one left part, one right part will be created. So like that, because of the application of the internal pressure on the cylinder may fail in these 2 ways. సో ఇంటర్నల్ ప్రెషర్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల సిలిండర్ ఈ 2 టైప్స్లో మనకి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో హియర్ ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్. సో నౌ టేక్ దిస్ కేస్. సో ఇప్పుడు మనం ఈ కేసుని తీసుకుందాం. సో ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్. సపోజ్ మీకు ప్రెషర్ ఈ విధమైన డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సపోజ్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ ద సిలిండర్ విల్ ట్రై టు రెసిస్ట్ దట్ ఫోర్స్. సో సిలిండర్ ఏం చేస్తుందంటే ఈ ప్రెషర్ ఫోర్స్కి రెసిస్ట్ చేస్తుంది, అంటే అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. సో దెన్ వాట్ హ్యాపెన్స్ మీన్స్ ద స్ట్రెస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. మనకి స్ట్రెస్ ఏమవుతుంది, మనకి ఈ డైరెక్షన్లో ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో the stress is created in this direction. So that type of stress we call it as circumferential stress. సో ప్రెషర్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు మనకి డెవలప్ అయ్యే స్ట్రెస్ని ఏమంటామంటే సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అని అంటాం. సపోజ్ ఇఫ్ ద ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ వే, ఇంటర్నల్ ప్రెషర్ కనుక మనకి ఈ విధంగా కనుక యాక్ట్ అవుతూ ఉంటే, దెన్ ఎట్ ది ఫెయిల్యూర్ పోర్షన్, ఈ ఫెయిల్యూర్ పోర్షన్ దగ్గర మనకి ఏమవుతుంది అని అంటే, సో ద రెసిస్టెన్స్ విల్ బీ యాక్టెడ్. సో మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఈ విధంగా క్రాస్ సెక్షన్ వేలో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ రెసిస్టెన్స్ స్ట్రెస్ వీ కాల్ ఇట్ యాజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. దీన్ని ఏమంటామంటే మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటాం. సో ఇఫ్ ప్రెషర్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్, దెన్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఈజ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. If the internal pressure is acting in the longitudinal direction, then stress developed is of longitudinal stress. So the same thing now we are going to discuss. So the stress acting along the circumference of the cylinder is called circumferential stress. Okay, and the circumferential stress is also known as hoop stress. Circumferential stress ne mana hoop stress ani kuda antam. And the stress acting along the length of the cylinder
ఈజ్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. సో లెంగ్త్ పరంగా కనుక లెంగ్త్ డైరెక్షన్లోనే కనుక మనకి స్ట్రెస్ కూడా కనుక డెవలప్ అయితే ఆ టైప్ ఆఫ్ స్ట్రెస్ని ఏమంటాం మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని అంటాం. Okay, so now let us derive the expressions for this circumferential stress and longitudinal stress. So మనం ఈ నెక్స్ట్ సెషన్లో ఈ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్కి లాంగిట్యూడినల్ స్ట్రెస్కి ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేస్తాం. So I hope you understand this basic concept. So if you understand, please like the video and subscribe to the channel. Thank you.